Hello everyone, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ హైదరాబాద్. ఇప్పుడు ఈ మధ్య న్యూస్లో ఫర్టిలిటీ సెంటర్స్ సరౌండింగ్ చాలా కాంట్రవర్సీస్ నడుస్తున్నాయండి. సో దానివల్ల ఏంటి అంటే ఇప్పుడు జనరల్ పాపులేషన్లో మాకు కూడా ఈ మధ్యకాలంలో వస్తున్న కపుల్స్లో ఎన్నో డౌట్స్, ఫియర్ ఉంది. ఏంటి భయం అంటే మేము వచ్చి తీసుకుంటున్నాం మేడం ట్రీట్మెంట్, ఇక్కడ మేము కణాలు ఇస్తాము, మా వైఫ్ ట్రీట్మెంట్ చేసుకొని గుడ్లు తీస్తారు, కానీ అవి మావేనా, రేపు మీరు తయారు చేసే పిండం అన్నది మా గుడ్డు కణంతోనే తయారైందా, ఆ బేబీ మాదేనా, రేపు జెనెటిక్ టెస్ట్ చేసుకోవచ్చా, ఇలా ఎన్నో డౌట్స్ అడుగుతున్నారండి. వీటన్నిటికీ సొల్యూషన్గా ఒక టెక్నాలజీ అన్నది ఇప్పుడు ప్రస్తుతం అవైలబుల్ ఉంది. దాన్ని ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ అంటాం. సో ఈ ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ ఏం చేస్తామంటే ప్రతి కపుల్కి, హస్బెండ్కి వైఫ్కి కూడా సపరేట్గా యూనిక్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్, ఇది ఎలా ఉంటాయంటే మనకు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లాగా ఉంటాయండి, వైట్ కలర్ కార్డ్స్. అవి హస్బెండ్కి ఒకటి, వైఫ్కి ఒకటి ఇస్తాం. అండ్ ఎవ్రీ టైం వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కణాలు హస్బెండ్ ఇచ్చినా లేదా వైఫ్కి ట్రీట్మెంట్ ద్వారా గుడ్లు బయటికి తీసినా ఆ గ్యామెట్స్కి కూడా ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్స్ అటాచ్ అవుతాయి. ఇలా అటాచ్ చేయడం వల్ల రేపు ఒక మినిమం ఎక్కడో 0.001% ఏదన్నా హ్యూమన్ ఎర్రర్ వల్ల బై ఛాన్స్ ఆ గుడ్డు కణం తీసుకొని గుడ్లల్లో కణాలు వేస్తే మనకు పిండం అన్నది ఏర్పడుతుంది. ఆ ఏర్పడే ప్లాట్ఫామ్ మీద బై ఛాన్స్ హ్యూమన్ ఎర్రర్ వల్ల లెటస్ సే ఒక లేడీ గుడ్లు పెట్టుకున్నాం, కానీ వాళ్ళ హస్బెండ్ది బదులు వేరే ఆయనది మనం స్పర్మ్స్ శాంపుల్ తీసుకొచ్చి అక్కడ పెట్టామనుకోండి, పెట్టిన వెంటనే ఆ ప్లాట్ఫామ్ అన్నది డిటెక్ట్ చేస్తుంది ఈ రెండు మ్యాచ్ కాదు అని చెప్పేసి త్రూ సమ్ స్కానర్స్ అండ్ సెన్సర్స్. అలా ఇమ్మీడియట్గా తెలిసిన వెంటనే ఒక అలారం పంపిస్తుంది. ఇట్ విల్ అలర్ట్, అక్కడున్న పర్సన్ని అలర్ట్ చేస్తుంది. సెకండ్ ఇంకొక సిగ్నల్ ఈవెన్ ల్యాబ్ మేనేజర్కి, అంటే ఎవరైతే మెయిన్ హెడ్ పర్సన్ ఉన్నారో వాళ్ళకు కూడా పంపిస్తారు. అంటే వాళ్ళు ఇంకో వేరే సిటీలో ఉండొచ్చు లేదా వేరే ప్లేస్లో ఉండొచ్చు, బట్ దే విల్ గెట్ దట్ సిగ్నల్ ఆర్ అలారం ఇమీడియట్గా వస్తుంది. వచ్చిన వెంటనే వీ కెన్ స్టాప్ ద ప్రొసీజర్, అంటే ఇమీడియట్గా ఆ ప్రొసీజర్ని అక్కడ సస్పెండ్ చేసేసి తెలుసుకొని రిఫార్మ్ చేయొచ్చు. నువ్వు ఈ ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ ఎప్పటి నుంచో ఉందా అంటే లేదండి, ఇట్ ఈస్ అ వెరీ రీసెంట్ టెక్నాలజీ. లేదా ఈ టెక్నాలజీ అన్ని సెంటర్స్లో ఉందా, లేదు. కానీ అంత మాత్రాన ప్రతి సెంటర్ ఎక్కడైతే ఈ విట్నెసింగ్ సిస్టమ్ లేదో అక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి అనడం ఈజ్ నాట్ రైట్. ఎందుకంటే మేము వచ్చినప్పటి నుంచి ఒక కపుల్ లోపలికి వచ్చారు అంటే వాళ్ళకు యూనిక్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. హస్బెండ్ వైఫ్ ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళకి ఇచ్చే కంటైనర్స్ కానీ వాళ్ళ గ్యామెట్స్ ఉండే డిషెస్ కానీ వాటి మీద లేబులింగ్ చాలా నీట్గా జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ విల్ బీ డన్ వెరీ మెటిక్యులస్లీ, చాలా డీటెయిల్గా. ఎంత కాన్ఫిడెంట్ ఉంటామంటే రేపు అంతా కన్సీవ్ అయ్యి లేడీ డెలివరీ చేసిన తర్వాత కూడా సమ్టైమ్స్ జెనెటిక్ టెస్టింగ్కి ఓపెన్ ఛాలెంజెస్ చాలా సెంటర్స్ దే ఆర్ ఓకే విత్ ఇట్. బట్ ఎంత చేసినా సబ్జెక్టివ్గా ఒక కపుల్కి నమ్మకం కుదరాలి, వాళ్ళు హ్యాపీగా వితౌట్ ఫియర్, భయం లేకుండా ట్రీట్మెంట్కి ముందుకు వెళ్ళొచ్చు అంటే ఈ ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ విల్ హెల్ప్ అండి. ఈ సిస్టమ్ ఇప్పుడు 49 బ్రాంచెస్, అన్ని బ్రాంచెస్లో కూడా అవైలబుల్ ఉంది. అందుకనే మా దగ్గర ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న చాలామంది ఐయుఐ కానీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ కానీ ఉన్న వాళ్ళందరికీ కొన్ని కార్డ్స్ అన్నవి ఇచ్చుంటాము. వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ ఆ రోజు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఉండనివ్వండి లేదా ఎగ్స్ తీసే ప్రొసీజర్ ఉండనివ్వండి, ఎప్పుడెప్పుడు వస్తారో వాళ్ళిద్దరు కూడా ఆ కార్డ్స్ ఖచ్చితంగా క్యారీ చేసుకొని వస్తేనే ఆ ప్రొసీజర్ అనేది ముందుకు వెళ్తుంది. సో ఈ పద్ధతి ద్వారా మేము చాలా మటుకు ఒక సెన్స్ ఆఫ్ కంఫర్ట్, భయం అన్నది దూరం చేయగలుగుతున్నాం పేషెంట్స్లో. థ్యాంక్ యూ.